హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి పీతల కర్రీ. ఎలా చేయాలి విత్ కంప్లీట్ క్లీనింగ్‌తో నేను చూపిస్తాను. ఇంక స్టార్ట్ చేద్దామా? ఆహా! నల్లగా నిగనిగలాడిపోతున్నాయి. ఇయే గోదావరి పీతలు. ఈటిలిని కాలువ పీతలని కూడా అంటారండి. ఇవి మనకు లైవ్ దొరుకుతాయి. మనకు చాలా ఫిష్ మార్కెట్‌లో దొరుకుతాయండి. 4 కుదమట్టంగా ఉన్న పీతలను పట్టేసేద్దాం. మీదున్న డొప్ప తీసేసిన తర్వాత లోపల ముదురు గోధుమ రంగు జాలీలా ఉంటుందండి. దాన్ని తీసేసుకోవాలి, అది వేస్టేజ్. ఒక్క పీతకి 6 కాళ్ళు, 2 కొండీలు ఉంటాయండి. చాలామంది చిన్న కాళ్ళు ఏముండదని చెప్పి కుక్ చేసుకోరు. చిన్న కాళ్ళు కూడా గుజ్జు ఉంటుంది, కుక్ చేసుకోవచ్చు. కొండీలు ఇరిసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని ఇరవాలండి. అన్న తేడా వచ్చిందంటే దెబ్బకి ఏళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. చాలామంది కూడా డౌట్ ఉంటుంది, అంటే పీత గుడ్లు అంటారు. అసలు గుడ్లున్న పీతలు ఎలా ఉంటాయి, గుడ్లు లేని పీతలు ఎలా ఉంటాయి, డిఫరెన్స్ ఏంటి మీకు నేను చూపిస్తాను చూడండి. ఈ ఆరెంజ్ కలర్లో కనబడుతున్నాయా, ఇవే పీత గుడ్లు. ఈ డొప్ప కనపడుతుంది కదండి, ఇక్కడ ఆరెంజ్ కలర్లో 2 చిన్న కళ్ళులో కనిపిస్తున్నాయా, ఆ కళ్ళు ఉంటేనేమో పీతకి గుడ్లు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఎక్కడతో సెమీ క్లీనింగ్ అయిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది, చూపిస్తాను చూడండి. ఈ 4-5 సార్లు క్లీన్ చేయాలని చూపిస్తాను. ముందు బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ తీసుకుని దాంట్లో ఈ పీత మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలు వేసేసుకోండి. ఒక్కొక్క పీస్ని ఒక్కొక్కసారి క్లీన్ చేయాల్సి వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఫ్రెష్ పీస్ ఎంత బాగుందో. పెద్ద ముక్కకి సేమ్ కాళ్ళలో ఉంటాయండి, కాళ్ళు కాదు. కాకపోతే ఆ ఎడ్జెస్ దాంట్లో అసలు గుజ్జు అనేది ఉండదు, వాటిని తీసేసేయాలి. చిన్న పెంకిల్లా ఉంటాయి అవి. టోటల్ 5 స్టెప్స్ కింద ఉంటుంది. 3 ఉంచేసేయండి, లాస్ట్ 2 మాత్రం తీసేసేయండి, ఆ పెంకిల్ పనిచేయవు. పెద్ద ముక్కని 2 పీసెస్ కింద విరిచేసుకోవాలండి. మసాలా బాగా పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది. ఆ లోపల చూసారా ఎలా ఉందో నాచు. ఒకవేళ అది ఒక సింగిల్ పీస్ కింద ఉంచితే దాన్ని క్లీన్ చేయడానికి కూడా పాసిబుల్ అవ్వదు. పీస్ చూసారా ఎంత వైట్ కలర్లోకి వచ్చిందో, ఇలాగ మల్లెపువ్వు కలర్లో ఉండాలండి. అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది పీతల కూర. నీకు కనపడుతుంది చూసారా, అది పీతకాలండి. పీతకాలు చూసారా చివరిన ఎలా ఉందో ముళ్ళులాగా. ఒకవేళ పొరపాటున అది అలా వదిలేశారంటే తిన్నప్పుడు అది గుచ్చుకుంటుంది. సో అది తీసేసేయండి, తీసేస్తే నీట్గా వస్తుంది మన కర్రీ. ఈ కనబడేది పీత కొండి అండి. సో దీంతో కట్ చేసి పడేస్తుంది, ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేస్తారు. చూసారు ఎంత గట్టిగా ఉందో, అది పిగుసుకుపోయినట్టు ఉంటుందండి. అది మనకి గట్టిగా ఎంత లాగినా రాదు. అండ్ దీన్ని కూడా అండి ఆ చివర ఎడ్జ్లో ఉన్నాయి చూడండి, చాలా షార్ప్గా ఉంటాయి. వాటిని కట్ చేసేసేయాలండి, లేకపోతే విరక్కొట్టేసేయాలి. విరక్కొట్టేస్తే ఒక బెనిఫిట్ ఉంది, మసాలా బాగా పడుతుంది అండ్ తినడానికి కూడా ఈజీ అయిపోద్ది. ఇలా చాకుని రివర్స్లో పెట్టేసేసి దాన్ని కొట్టేసేయండి ఎడ్జ్కి. లోపల ఉన్న పీస్కి అయితే ఏం డ్యామేజ్ అవ్వదండి, ఓన్లీ చివర్లో మాత్రమే కొట్టాలి. కొట్టేసేసి ఆ పెంకిని తీసి పడేసేయండి. ఈ కొండి ఉంటుంది కదండి, ఆ కొండిని 2 పీసుల కింద విరిచేసుకోవాలండి. విరిచేస్తే మసాలా బాగా పడుతుంది. నెక్స్ట్ తినడానికి కూడా ఈజీ అవుతుంది. ఇది ఒకవేళ సింగిల్ పీస్ కింద ఉందనుకోండి, తినడం చాలా కష్టం అయిపోద్ది, కుచ్చిపోతాయి దవడలకి. ఎందుకంటే ఆ ఎడ్జ్లో ముళ్ళులా ఉంటాయండి వాటికి. ఈ ఆరెంజ్ కలర్లో కనబడుతుందా, ఇదే పీత గుడ్డు అనమాట. ఇది డైరెక్ట్ మనం కర్రీలో వేసుకోవచ్చు క్లీన్ చేసుకొని. సో నాకు ఇష్టం లేదు, నేను వేసుకోలేదు. సో వేసుకోవచ్చు కావాలంటే, మనం ఆప్షనల్ అనమాట. నార్మల్గా మనం ఇండివిజువల్గా పీసెస్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి పసుపు వేసుకుని నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే మనకి స్మెల్ ఉండకూడదు, నీచు వాసన రాకుండా.
మనం పసుపు వేసుకుని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. పసుపు వేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత పెరుగు కానీ లేకపోతే మజ్జిగ లాంటివి తీసుకుని కొంచెం ఒక 50 గ్రామ్స్ అలా వేసుకుని క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోసేసి నీట్గా కడుక్కొని. మజ్జిగతో క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలా వాటర్ వేసి మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. టూ టైమ్స్ వాటర్ వాష్ అయిపోయిన తర్వాత పీసెస్ని వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎన్ని పీతలు తీసుకుంటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి ఎన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలనేది. నేను వచ్చేసేసి కరెక్ట్గా కేజీ తీసుకున్నాను. వేస్టేజ్ మొత్తం తీసేస్తే మనకి 650 గ్రామ్స్ వస్తుంది అంతే. దాంట్లోకి నేను చిన్న సైజు ఉల్లిపాయలు కాబట్టి నేను 5 నుంచి 6 కాయలు తీసుకున్నాను అండి. మీరు వచ్చేసేసి ఒకవేళ పెద్ద సైజు అనుకోండి ఒక 3 కాయలు సరిపోతాయండి. చిన్న సైజు అయితే 6 కాయలు సరిపోతాయి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక 650 గ్రామ్స్ క్రబ్స్ ఉన్నాయనుకోండి, దానికి ఒక 250 గ్రామ్స్ ఆనియన్స్ వేసుకోవచ్చు. ఒక 4 వరకు మనం మిర్చీస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక టమాటా వేసాను నేను. మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక 300 గ్రామ్స్ వరకు ఆనియన్ వేసుకోవచ్చు. అండ్ టమాటాలు కావాలంటే కూడా 2 వేసుకోవచ్చు అండి అడిషనల్గా. అండ్ ఒకవేళ మనం ఎక్కువ ఆనియన్స్ కానీ టమాటా కానీ వేసామనుకోండి, కొంచెం చిల్లీ పౌడర్ కానీ లేకపోతే ఒక మిర్చి కానీ కొంచెం అడిషనల్ వేసుకోవాలి. లేకపోతే అంత స్పైసీ అనిపించదు అనమాట కర్రీ. ఆనియన్ కానీ టమాటా కానీ వీలైనంత వరకు చిన్న సైజ్ పీసెస్లా కట్ చేసుకోండి. అండ్ కర్రీలో కావాల్సినంత కొత్తిమీర. తర్వాత వచ్చేసేసి స్టవ్ వెలిగించుకుని ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువైనా పర్లేదు, మనం కావాలంటే కర్రీ ఉడుకుతున్నప్పుడు కూడా మనం యాడ్ చేయొచ్చు. తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేయండి. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక్క 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి అంతే. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసేసేయండి. ఆనియన్ వేసిన తర్వాత కొద్దిగా కదపండి కర్రీని. కొద్దిగా వేగిన తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. వేసిన తర్వాత బాగా కదపండి. రెండు నుంచి 3 నిమిషాలు బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత పీత ముక్కలు ఉన్నాయి కదా క్లీన్ చేసుకున్నవి, ఆ క్లీన్ చేసేసిన పీత ముక్కలు అందులో వేసేసేయండి. అర చెంచాడు పసుపు ముక్కల పైన జల్లుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. కావలసినంత ఉప్పు, సేమ్ పసుపు ఎలా చల్లామో అలాగే అన్ని మీద చల్లండి ముక్కల మీద. ఒక చెంచాడు కారం కూడా ముక్కల మీద జల్లుకొని
మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసేయండి. ఒక 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించాలి కర్రీ మొత్తాన్ని. అసలు హై ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టకూడదండి. మనం కర్రీలో ఉప్పు పసుపు ఎందుకు వేస్తామంటే ఆ పీసెస్ ఉన్న వాటర్ దిగిపోతే, చూసారా కర్రీలో ఎలా వాటర్ తేలిందో పైకి. కర్రీలో లైట్గా వాటర్ యాడ్ చేయండి. ఒక అర గ్లాసుడు వాటర్ వేసినా సరిపోతుంది. మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కర్రీని. వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేసి ఉడకనివ్వండి. ఇంక దీనికి కొంచెం మసాలా అవసరం ఉంటుంది, గరం మసాలా దీంట్లో యాడ్ చేయాలి. మీకు అది ఆ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇలా మనకు వాటర్ లెవెల్ తగ్గేంత వరకు మనం అలా ఉడికించాలన్నమాట. చూసారా వాటర్ చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసేసి దీంట్లో టమాటాని మిక్స్ కొట్టేసేసి ఆ గ్రేవీ దీంట్లో యాడ్ చేయాలండి. యాడ్ చేస్తేనే మనకి కర్రీలో గ్రేవీ ఎక్కువ వస్తుంది. చూసారా పీసెస్ ఎంత బాగా ఉడికినాయో. ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకుని దాన్ని మొత్తం క్రష్ చేసేయాలండి కంప్లీట్గా. ఆ క్రష్ చేసిన మిక్చర్ని తీసుకెళ్ళి కర్రీలో యాడ్ చేసుకోవాలి. టమాటా మిక్చర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి కర్రీలోకి గరం మసాలా కావాలి. దానికి కావాల్సింది కొంచెం జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు. నేను సాజీరా కూడా యాడ్ చేస్తానండి అడిషనల్గా. కొంచెం టేస్ట్ బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని నీట్గా పౌడర్ కొట్టుకోవాలి. కర్రీలోకి ఎక్కువ మసాలా వేయకూడదండి. మనం 1 నుంచి 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. మసాలా వీలైనంత వరకు తక్కువ వేసుకుని మనం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. నేను 2 టైమ్స్ యాడ్ చేశానండి కర్రీలో, మీరు గమనించుంటే. ఫస్ట్ ముక్కలకి పట్టాలని చెప్పి నేను కొంచెం వేసాను. తర్వాత లాస్ట్ కర్రీ ఎండింగ్కి వచ్చేసరికి కూడా మనం కావాలంటే కొంచెం స్పైసీగా ఉండాలంటే కర్రీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం అలా వదిలేయాలి దాన్ని. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోండి. అంతే, ఇంకా నోరూరించే పీతల కర్రీ రెడీ అయిపోయింది. ఈ పీతల కర్రీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుందండి. మటన్తో చికెన్తో కంపేర్ చేస్తే పీతల టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ కుక్ చేసుకోవడం ప్రాసెస్ చాలా లెంతీగా ఉంటుంది. 1-2 సార్లు చేస్తే అలవాటు అయిపోద్ది. ప్రతి ఒక్కరు ఈ పీతల కర్రీని ఇంట్లో ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.